2019లో మీకు కొంత ఫినాన్షియల్‌గా ఇబ్బంది అంటే మీన్స్ మీకు పార్టీ ఫండ్, పార్టీ నుంచి కొంచెం ఫినాన్షియల్‌గా సపోర్ట్ లేక ఓడిపోయారనే మాట గూడా వినిపిస్తుంది. అందులో కొంత వాస్తవం ఉందంటారా? అంటే డబ్బులు కొంత ఇంకొంచెం పెట్టుంటే గెలిచేవారు. అదే నాకు నార్మల్‌గా అక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే 2 సెగ్మెంట్‌లో మన యాస్పిరెంట్లు ఇద్దరు సరిగ్గా క్యాంపెయిన్ చేయలేదు. ఎలక్షన్ కూడా సరిగ్గా చేయలేదు. దానివల్ల ఇబ్బందొచ్చింది నాకు. ఏదేమైనా రఘురామకృష్ణరావు గారు గెలిచారులెండి. మా మొత్తం మిత్రుడే కదా ఆయన. మీరు 2004లో మీరు అంటే బాబు గారి సన్నుల్లో పడ్డం కావచ్చు, మీకు ఎమ్మెల్యే టికెట్ రావడం వరకు ఎవరు సపోర్ట్ చేశారప్పుడు? అంతా మీ ఓనేనా? అప్పుడు అబ్బారాజు గారు కూడా రామచంద్రరాజు గారు ఉన్నారు. ఆయన సపోర్ట్ తోటి వచ్చాను. ఆయన సపోర్ట్ కంటే మెయిన్ ప్రజల మద్దతుతోటి ముందుకొచ్చాను. మీ ఆయన ప కూడా నన్ను బ్లెస్ చేశారు. మీ పక్క కాన్స్టిట్యున్సీ భీమవరం. భీమవరం అంటే పవన్ కళ్యాణ్. కనీసం ఈసారన్నా అంటే పోయినసారి 2 చోట్ల పోటీ చేసి కనీసం గెలవలేదు. ఈసారన్నా గెలుస్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది కదా! ఎట్లుంటది ఈసారన్నా? బాగుంటుందండి. మంచి మెజార్టీతో. పోయినసారి ఎందుకు గెలవలేకపోయిండు? కారణం ఏమనుకోవచ్చు? పోయినసారి పోల్ మేనేజ్మెంట్ అంత సెట్ అవ్వలేదండి. అట్లాగే అక్కడ టీడీపీ కూడా బలమైంది కాబట్టి అదొక ఇబ్బంది అయింది. ఈసారి టీడీపీ బలంగా ఉంది, జనసేన బలంగా ఉంది కాబట్టి. కానీ పొత్తులతోటి అసలు క్లారిటీ లేదు. ఏందో అర్థం కాకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రమాదకరమే. బీజేపీ లేకుండా సో మీరు పవన్‌తో వెళ్ళినా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది గానీ, ఈ బీజేపీతో పొత్తు ఒకటైతే, ఈ పొత్తుల గోలలో ఒకటైతే, రెండోది ఈ సంక్షేమ పథకాల విషయంలో బెనిఫిషియరీ స్కీమ్స్ విషయంలో కూడా ఆయన ఒకటిస్తా నేను రెండిస్తా నేను మూడిస్తా అనే ఒక పోటాపోటీ దానికంటే కూడా బాబు అసలు నేను అభివృద్ధి మంత్రంలోకి తీసుకొస్తాను, నేను అభివృద్ధి చేస్తాననే మాట ఒక్కటి చాలు ఆయన గెలవడానికి అనే మాట కూడా వినిపిస్తుంది కదా! ఏమంటారు మీరు? ఇన్ని కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్ప అంటున్న నేపథ్యంలో ఎట్లా తీసుకొచ్చి చేస్తారు అనేది అప్పటికప్పుడైతే రెవెన్యూ ఇమ్మీడియట్లీ జరగదు కదా పుట్టించడం అనేది. బాబు గారు ఆలోచన ఏంటంటే మన హైదరాబాద్లో కూడా బాబు గారు కృషితోటి ఈరోజు సంపద పెరిగి హైదరాబాద్ గ్రో అయింది. అట్లాగే ఆయన కూడా సంపద సృష్టించి తద్వారా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి సంక్షేమం ద్వారా వాళ్ళకి మారల్ సపోర్టు, పూర్ పీపుల్కి సపోర్ట్ ఇచ్చి తద్వారా వాళ్ళని పూర్ టు రిచ్ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు. ఆలోచన కార్యరూపం దాల్చాలని అందరూ ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడు ఆడ షర్మిలది ఒక తను ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు, రెండోది జనసేన నుంచే కదా పోటీ చేసినారు ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకరు. సో ఇట్లా కొంత ఓట్లు చీలే అవకాశం లేదా? ఇప్పుడు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీ ఓట్స్, క్రిస్టియన్ మైనార్టీ ఓట్స్ అయితే వాళ్ళు మీకు దూరమయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. బీజేపీ ఓట్ బ్యాంక్ కొంత మైనార్టీ ఓట్ బ్యాంకు కొంచెం ఇబ్బంది రావచ్చు. కానీ బీజేపీ తోటి మాకు పొత్తు ఆవశ్యం. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పు కింద తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారాలతోటి మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి నెట్టబడిందో దీన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళతో పొత్తులోకి వెళ్తాం. ఖచ్చితంగా పొత్తులో కూడా సీట్లు ఇబ్బందులు ఏమీ ఎక్కడా లేవు. అన్నీ ఎక్కడికెక్కడ పూర్తిగా క్లారిటీ ఉందండి. సెటరేట్ అయిపోయింది. బీజేపీతో పొత్తు అంటే కాన్ఫిడెంట్గా ఉంటుందా? పొత్తు ఉంటుందండి. పొత్తులో కూడా ఎవరికి ఎక్కడ ఏ సీట్లు ఇవ్వాలి, ఏది ఇవ్వాలనేది కూడా అధిష్టానం దగ్గర క్లారిటీ ఉంది. అట్లాగే జనసేనకు కూడా ఎక్కడ ఇవ్వాలి, ఏది ఇవ్వాలనేది కూడా క్లారిటీ ఉంది. మీకైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు కానీ అధిష్టానం అయితే పొత్తుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అట్లాగే ఓట్ షేరింగ్ కూడా ఈసారి ఇబ్బంది ఏమి ఉండదండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అందరికీ కూడా భారీ మెజార్టీలతో గెలుస్తారు ఈసారి. సో ఆర్కే మన షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అవ్వగానే, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ అవ్వగానే ఆయన అందులోకి వెళ్ళాడు మంగళగిరి ఆళ్ళ రామకృష్ణ. ఇప్పుడు మళ్ళీ గెట్ బ్యాక్ టు అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏంటి మీ లోకేష్కి మళ్ళీ ప్రమాదం ఉంచుందా? మా లోకేష్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారండి. బాగుంది పబ్లిక్. పోయినోడిని ఎందుకు అప్పుడు వద్దనుకున్నారు, మళ్ళీ ఎందుకు వెనక్కి రప్పించుకున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తిగతం ఉంది. మనం దాని గురించి ఎంత సామరస్యంగా సమాధానం చెప్తున్నారంటే కష్టం. మీరు జనరల్ అసలు ఈసారి నేను ఖచ్చితంగా మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ కాన్వర్సింగ్లో మీ స్పీచ్లు వినాలని ఉంది. ఇప్పుడు జనరల్గా తగ్గ ఫర్ వేసుకుంటుంటారు జనరల్గా అయితే కదా, అవతల పార్టీ మీద వేయాలంటే బాగా. నేను అభివృద్ధి చేసింది చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. లేదంటే చేయగలిగేది ఇలా చేస్తానని చెప్తాను తప్ప
నేను వేరే వ్యక్తులను ఎవరిని కూడా విమర్శించను, వేరే పార్టీలను కూడా విమర్శించను. ఆ పార్టీలు వాళ్ళు ప్రమోషన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ప్రమోషన్లో వాళ్ళు ఉంటారు. ఎవరిని మనం కించపరచడం కానీ ఎవరిని కామెంట్ చేయటం అనేది కూడా భావ్యం కాదనేది నా ఫీల్.